బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇటు మైదాన ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో సాధారణం కంటే 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవటం ఆందోళన కలిగిస్తుంది. అల్లూరు జిల్లా డుమ్రిగూడలో అత్యల్పంగా 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలోని పటాన్ చెరువులో 7 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు ప్రభావంతో రాత్రి నుంచి ఉదయం వరకు ప్రజలు బయటకు రావడానికి గజ వణికిపోతున్నారు. రాబోయే 5 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వేడి దుస్తులు ధరించాలని వైద్యులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు కురుస్తున్నందున వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు చలి పులి పంజా విసురుతుంది, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడికి పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ లక్ష్మీనాథ్. అయితే గత కొద్ది రోజులుగా మన వాతావరణ పరిస్థితుల్లో వస్తున్నటువంటి ఒక మార్పుల కారణంగా మటుకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఆదిలాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి పంజా విసురుతోంది. దాదాపుగా 19 జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతోంది. అయితే అంటే సాధారణంగా ఈ డిసెంబర్ చివరి, జనవరి మాసంలో అంటే సంక్రాంతి ముందర ఇలాంటి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ముందుగా మాత్రమే, చాలా రోజుల ముందుగా చలి అనేది పంజాబ్ విసురుతోంది. ఎందుకంటే సంక్రాంతికి చలి అనేటటువంటిది తీవ్రంగా ఉంటది. ఇక్కడ దాదాపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే ఇటు ఆదిలాబాద్ మండలం సిర్పూర్, అలాగే తలమడు మండలం అర్లీలో ఇక్కడైతే సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు అయితే పడిపోయాయి. దాదాపుగా 6.5 డిగ్రీలకైతే ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి ఒక పరిస్థితి. ఇటు సిర్పూర్ లో కూడా అదే విధంగా ఉంది. ఇటు కోహిర్ లో కూడా రాష్ట్రంలో కంటే కూడా అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే అక్కడ నమోదైనటువంటి ఒక పరిస్థితి. వీటితో పాటు కూడా మిగతా 19 జిల్లాలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితులు ఉండడంతో మరి చలి తీవ్రత నుంచి కాపాడుకునేందుకు మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చలికి రక్షణగా ఉండేందుకు ఖచ్చితంగా అంటే ఇటు వైద్యులు అయితే సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే అత్యవసరం అయితే తప్ప ఈ చలి నుంచి మాత్రం బయటికి రావద్దని. ఇక్కడ ఉదయం అయితే ఇక్కడ ఆదిలాబాద్ లో చూస్తున్నట్టయితే మైదానాలు వెలవెలబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ వాకింగ్ పొద్దున పూట 5:30-6 గంటల కన్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఏవైతే మైదానాలు, ఖాళీ మైదానాలు ఉంటాయో అవన్నీ కూడా వాకర్స్ తో పూర్తిగా నిండిపోతాయి. కానీ పరిశీలించినట్టయితే దాదాపు 7 వరకు కూడా ఎవరు గ్రౌండ్కు రాని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఎందుకంటే సూర్యుడు కాస్త కనబడ్డ తర్వాతనే వాకింగ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఉదయం పూట కూడా ట్యూషన్కు వెళ్లే వాళ్ళు కూడా టైమింగ్స్ మార్చుకున్నారు. ఇటు జిల్లా కలెక్టర్ కూడా పాఠశాల పరివేలలో కూడా మార్పులు అయితే తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:40 వరకు అయితే స్కూల్ ఉండేది. కానీ ఈ చలి తీవ్రత కారణంగా 9:40కి పాఠశాల ప్రారంభించేటటువంటి ఆదేశాలు అయితే కలెక్టర్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ అన్ని కూడా ఈ యొక్క సూచనలు పాటించాలని చెప్పేసి చేస్తున్నారు. ఇటు ఉదయం పూట ట్యూషన్లు కూడా బంద్ చేసినారు. అలాగే వాహనాలు కూడా ఉదయం పూట పొగమంచు దట్టంగా ఆవరిస్తోంది. ఉదయం 4 నుంచి మొదలు పెడితే 8-9 వరకు కూడా పొగమంచు అనేది విడలేదు.
అయితే వాహనాలు కూడా ఎక్కడికక్కడే నిలిపేసినటువంటి ఒక పరిస్థితి. ఓవరాల్ గా మాత్రం లక్ష్మీనాగ్ చలి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ఒకవేళ వచ్చినప్పటికి కూడా పూర్తిగా అంటే చెవుల నుంచి ఎక్కువగా చలి అనేది వెళ్తుంది కాబట్టి చెవులు పూర్తిగా కప్పేసుకుని మంకీ క్యాప్స్, ఉన్ని దుస్తులు ధరించి బయటికి రావాల్సినటువంటి ఒక అవసరం అత్యవసరంగా ఉన్న వాళ్ళకు మాత్రం ఇలా రావాలని చెప్పేసి అయితే వైద్యులు సూచించిన పరిస్థితి అయితే ఇక్కడ ఆదిలాబాద్ లో కనబడుతుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. లక్ష్మీనాథ్.